ఏడాది అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రేవంత్ సారథ్యంలో. పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ వరకు ఉన్నటువంటి కౌంటర్ అటాక్. చాలా విరివిగా ఆ రోజుల్లో కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఒక రాచరిక పాలన, విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇష్టానుసారంగా అధికారాన్ని వాడుకుంటున్నారు. సార్, ఒకటో రెండో అనుకుంటే ఓకే, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఇలా వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉంది అనేటువంటిది ప్రభుత్వంలో చాలామంది అంటున్నారు. కొంతమంది పాత యంత్రాంగంలో అప్పటి అధికారులకు దగ్గరగా ఉండి, వాళ్లకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉండి, ఒకప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ కోదండరామ్. ఈ పదవి ఇచ్చి ప్రొఫెసర్ గారి గొంతు నొక్కేశారు, ప్రొఫెసర్ గారికి కండిషన్స్ పెట్టారు అనేటువంటిది ఇంకొక కౌంటర్ వర్గం. మేము 2 ఏళ్ల దాకా ఓపిక పట్టినాం. ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్లకు, ఏ ఒత్తిళ్ళకు పడితే ఆ ఒత్తిళ్ళకు లొంగి మేము మాట్లాడలేం. కానీ హైడ్రా ఏర్పాటు, హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు, మూసి నిర్వాతుల ఆందోళన, చేతులు కాలిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఆకులు పట్టిన చందంగా ఇప్పుడు బాధితులతో కన్సెన్సస్ చేస్తోంది. ఇదేదో ముందు చేసి ఉంటే ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండేది కాదేమో. ముఖ్య నాయకులే చెరువుల్లోకి పోయిండ్రు, చొరబడ్డారు, ఆక్రమించిండ్రు, పబ్లిక్ స్థలాలను కబ్జా చేసిండ్రు. ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు మీరు జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఇంతగా తీవ్రమైన చర్యలకు పాల్పడవలసిన అవసరం రాకపోతే. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ సోనియా గాంధీ వద్దకు వెళ్ళి లాలూచి పడ్డారు అనేటువంటిది ఒక ప్రధాన శీర్షికలో వార్త. వెళ్ళినాం, కలిసింది కూడా, వాళ్ళని కలిసినాం. కాంగ్రెస్తో ప్రొఫెసర్ కోదండరామ్కు డీల్ కుదిరింది, అప్పటి నుంచే కాంగ్రెస్కి బంధువుగా కోదండరామ్ సార్ మారిపోయారు అని చెప్పి టీఆర్ఎస్ అదే పనిగా ఆరోపిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము 7 పదవుల్లో పోయింది లేదు కదా, ఎక్కడ కూర్చున్నది లేదు కదా, ఏ కుర్చీ మీద కూర్చున్నది లేదు కదా. కేసీఆర్కి మీరు దూరంగా జరిగారు కదా కోదండరామ్ సార్, మీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. అయ్యో, చెప్పే అవసరమే లేదు. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా మీరు వస్తే బాగుంటుందనేటువంటిది నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదుల్లో బలంగా ఉన్నటువంటి కోరిక. ఆ వాళ్ళ యొక్క కోరికను నిజం చేసేందుకు ఏమన్నా ముందడుగు ఏమన్నా వేస్తారా? నాకు నేనుగా పోయి నాకు ఇది కావాలి అని నేను అడిగే ముచ్చటైతే